జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా వేర్పాటువాదులు బంద్కు పిలుపునిచ్చారు. పోలింగ్ సందర్భంగా 200 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. బుద్గాంలో పోలింగ్ బూత్పై ఉగ్రవాదులు దాడి చేశారు. కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అదనపు బలగాలను రప్పించారు. శ్రీనగర్ లోక్సభ స్థానంలో 12 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అభ్యర్థి నజీర్ల మధ్య నువ్వా నేనన్న రీతిలో పోటీ ఉంది. మహిళలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉన్న గందర్బల్లో కూడా చురుగ్గా పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఆర్మీ కమాండోలు పహారా కాస్తున్నారు. దేశవ్యాప్తంగా ఓ ఎంపీ స్థానానికి 9 శాసనసభ స్థానాలకు పోలింగ్ మొదలైంది. కర్ణాటకలో నంజన్గఢ్ అసెంబ్లీ స్థానంలో ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. పోలీసులు నంజన్గఢ్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను రప్పించారు. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల సందర్భంగా వేర్పాటువాదులు బంద్కు పిలుపునిచ్చారు. పోలింగ్ సందర్భంగా 200 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. బుద్గాంలో పోలింగ్ బూత్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అదనపు బలగాలను మోహరించారు. శ్రీనగర్ లోక్సభ స్థానంలో 12 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అభ్యర్థి నజీర్ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంది. మహిళలు కూడా భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉన్న గందర్బల్లో కూడా చురుగ్గా పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఆర్మీ కమాండోలు పహారా కాస్తున్నారు. దేశవ్యాప్తంగా ఓ ఎంపీ స్థానానికి 9 శాసనసభ స్థానాలకు పోలింగ్ మొదలైంది. కర్ణాటకలోని నంజన్గఢ్ అసెంబ్లీ స్థానంలో ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. పోలీసులు నంజన్గఢ్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించారు. నంజన్గఢ్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. సీఎం సిద్ధరామయ్య ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నంజన్గఢ్తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, అసోం, పశ్చిమ బెంగాల్లో 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక కూడా పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా కాంతి దక్షిణ అసెంబ్లీ స్థానంలో చురుగ్గా పోలింగ్ జరుగుతోంది. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈసీ ఎన్నికపై గట్టి నిఘా పెట్టింది.